ఈ జనకుడి యొక్క కథని మనం చాలా సందర్భాలలో ఇంకా జనకుడి కథలు అతని అష్టావక్రుడు గురించినటువంటి నేర్చుకున్నటువంటి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆత్మతత్వం గురించి ఉన్నటువంటి కథ ఒకటి ఉంది. అట్లాగే శుకుడు కూడా ఈ ఒకసారి జనకుడిని పరీక్ష ఇదొకటి చెప్పేసి మనం ఇంకా చాలా చెప్పుకోవాల్సి ఉంది, దాటుతాం. జనకుడు ఒక మహారాజు కాబట్టి అతను అన్ని రాజ్యభోగాలు అనుభవిస్తున్నాడు కాబట్టి అతనికి జ్ఞానం సరిగా లేదని చెప్పి జ్ఞానవంతుడు కాదు అని ఈ శుకుడికి ఎప్పుడూ శుక మహర్షికి ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది. అందుకని ఒకరోజు ఏం చేస్తాడంటే ఈ జనకుడి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తాడు. నువ్వు ఇంత రాజ్యభోగాలు అనుభవిస్తున్నావు, రాణులతో తిరుగుతున్నావు, ఇంతమంది రాణులను చేసుకున్నావు, నిత్యము అనేక భోగాలతో ఉంటున్నావు కదా, నీవు ఆత్మలో ఉన్నావని నాకు ఎట్లా నమ్మకం అని చెప్పి ఈ శుకుడు అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కథ ఇట్లాంటి కథ మనం నారదుడి విషయంలో కూడా ఈ కథ వింటూ ఉంటాం. అప్పుడు ఈ జనకుడు ఏం చేస్తాడంటే శుకుడికి ఒక గిన్నె నిండా నెయ్యి పోసి ఆ నెయ్యి నెత్తిన పెట్టుకుని నువ్వు నాకున్నటువంటి రాజ్యభవనంలో అంతటా తిరిగిరా, ప్రతి భవనంలో ప్రతి రూమ్ని ఏమంటే గదిలో ఉండేటటువంటి విశేషాలను నాకు వచ్చి నువ్వు చెప్పాలి. ఇది తల మీద పెట్టుకోవాలి, ఒక్క చుక్క నెయ్యి కింద పడరాదు. నువ్వు తల మీద పెట్టుకుని ప్రతి గదిలో తిరుగుతూనే ఆ గదిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా నాకు చెప్పాలని చెప్తాడు. సరే ఈ శుకుడు ఏం చేస్తాడంటే ఈ శుకుడు కూడా చాలా పెద్ద జ్ఞాని. ఇతను ఈ నెత్తి మీద ఇది పెట్టుకుని నెమ్మదిగా అన్ని రూముల్లోకి వెళ్ళి పైన దృష్టి అది మరి కింద పడిపోతుంది. నెయ్యి నిండా పోసాడు, అంచు దాకా పోసాడు. అది కొద్దిగా అటు ఇటు కదిలే బ్యాలెన్స్ లేకపోతే నెయ్యి కింద పడిపోతుంది. సో అది పడిపోకూడదు, మళ్ళీ గదిలో ఉన్నటువంటి విశేషాలన్నీ తెలుసుకోవాలి. ఆ విధంగా అతను అన్ని గదులు మొత్తము ఆ రాజభవనంలో ఉన్నటువంటి అన్ని గదులు తిరుగుతూ చివరికి జనకుడి దగ్గరికి వచ్చేటప్పటికి అతనికి బాగా చెమటలు పట్టిపోతాయి, ఇట్లానే కారిపోతూ ఉంటాయి. అయినా సరే పైన ఒక చుక్క కూడా పడకుండా రాగలుగుతాడు జనకుడి దగ్గరికి వచ్చినప్పుడు. అప్పుడు జనకుడు అడుగుతాడు, నువ్వు అన్ని గదులలో ఉండేటటువంటి విశిష్టతలన్నీ గమనించావు, ఎవరెవరు ఉంటున్నారు, ఏ గదిలో ఎవరెవరు ఉంటున్నారు, ఏ వస్తువులు ఉన్నాయి, ఏవేమి ఉన్నాయి అన్నీ నాకు లిస్టు చెప్పమంటాడు. అప్పుడు శుకుడు ఉన్నట్లుగా ఆ గదిలో ఆరాడి ఉంటుంది, ఈ గదిలో ఈ చెలికత్తు ఉంటుంది, ఈ గదిలో ఈ వస్తువులు ఉన్నాయి, ఆ గదిలో అది ఉన్నది అని అట్లా మొత్తం లిస్టు చెప్తాడు. మరి నువ్వు నీకున్నటువంటి పైన నేను నేతిది పెట్టాను కదా, నువ్వు నెయ్యి ఏమన్నా కింద పడేసుకుని మళ్ళీ ఏమన్నా మార్చుకున్నావా అంటే లేదు, నాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వస్తున్నాడు, ఎక్కడా నేను దీన్ని ఒక చిన్న చుక్క కూడా కింద పడకుండా నేను వచ్చానంటాడు. సో చాలా గొప్పవాడివి. అయితే నీవు చెప్పు, ఇప్పుడు నీ దృష్టి నెయ్యి మీద ఉందా లేకపోతే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఈ గదుల్లో ఉండేటువంటి వస్తువుల మీద ఉందా అని అడిగాడు. అప్పుడు శుకుడు అంటాడు, దాని మీద ఉంది, దీని మీద ఉంది, రెండింటి మీద ఉంది. దాని దృష్టి నాది దాని మీదే ఉన్నా నేను ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను కూడా గ్రహించగలిగాను అని చెప్పి చెప్తాడు. అప్పుడు జనకుడు అంటాడు, నేను కూడా అట్లాగే నా దృష్టి ఎప్పుడు నిరంతరము పైనే ఉంటుంది, కానీ ఇది లీలామాత్రమైనటువంటిది. ఈ భూమి, ఈ వస్తు సముదాయము, ఈ సంపదలు, ఈ సన్మానాలు, ఈ రాజ్యభోగాలు అవన్నీ కూడా లీలామాత్రమైనటువంటివన్నీ తెలుసుకున్నాను. కాబట్టి వీటి యందు నిజంగా నాకు దృష్టి లేదు, నా దృష్టి అంతా కూడా పైన మాత్రమే. కానీ వీటిని కూడా నేను గమనిస్తూ దాని యందు దృష్టి పెట్టుకుని వీటిని గమనిస్తూ ఉండగలుగుతాను, అందుకే నేను రాజ్యం చేయగలుగుతున్నానని చెప్పి శుకుడికి చెప్పడం జరిగింది. మైనా పంట సో కింద పంట అంటే ఏంటి, ఈ భూమధ్యం దాటి కిందకి వచ్చాము, ఈ భూమధ్యం దాకా ఉన్నది పైన పంట అంటే అది నిర్గుణం. ఆ పైన పంటలో గుణం లేదు, గుణాతీతమానం చిదానంద రూపం. ఇక్కడి నుంచి కిందకు వచ్చామో మనకి 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి, తర్వాత జీవత్వం ఉంది, తర్వాత సగుణాకారం ఉంది, శరీరం నేనైనటువంటి స్పృహ వస్తుంది, అట్లాగే నేను చేయాలి అనేటువంటి తపన వస్తుంది. సో కాబట్టి దైవత్వం జీవత్వం 2 నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు దైవత్వంలో దృష్టి పెట్టుకుని జీవత్వాన్ని నడుపుతావా లేక కేవలం జీవత్వంలో ఉంటావా, అది నీవు కేవలం నువ్వు జీవత్వంలో కనుక ఉండినట్లయితే నువ్వు మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. నువ్వు దైవత్వంలో దృష్టి పెట్టుకుని జీవత్వాన్ని నడుపుకుంటూ ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకా మళ్ళీ జన్మ అనేది ఉండదని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇది కొంతవరకే. సరే, ఇప్పుడు మనం తర్వాత ఇది మామూలుగా మనమందరం కూడా ఇది సాధించాలి. ఇప్పుడు మనమంతా రాజయోగం నేర్చుకుంటున్నాం. జనకుడు మనకి ఆది గురువు. ఆ బ్రహ్మ వశిష్ఠ జనక సుఖ సాందీప శ్రీకృష్ణ మన పరంపరలో శుకుడు ఉన్నాడు,
జనకుడు కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఆ విద్య మనం కూడా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక గురుగారు చెప్పినట్టు కింద పంట పైన పంట నడుపుకుంటూ నడవాలి. మనం పైనది వదిలేయటానికి వీలేదు. పైనది పట్టుకుని ఇప్పుడు ఎలాగ మనం బస్సులో నడుస్తూ ఉంటాం అనుకోండి, బస్సులో నిలబడి ఉంటాం, మనకి సీటు దొరకలే, అప్పుడు పైన ఉన్నటువంటి అది పట్టుకోవాలి. అది పట్టుకుంటే, అది పట్టుకున్నప్పుడు ఈ బస్సు ఒక్కసారి సడన్ బ్రేక్ వేసాడు డ్రైవర్, అప్పుడప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు మనం కింద పడిపోం. అది పట్టుకుంటే, అది పట్టుకోకుండా నిలబడ్డాం అనుకో టప్పుని కింద పడిపోతాం. సో అట్లాగే ఈ పరమాత్మని, నీలో ఉన్నటువంటి పరమాత్మ యందు దృష్టి పెట్టుకుని ఎవడైతే నడుస్తూ ఉంటాడో ఈ ప్రపంచంలో వాడెప్పటికీ కింద పడడు. కింద పడడు అంటే ఏంటి? మళ్ళీ జన్మకి రాడు వాడు. మళ్ళీ జన్మకి రాడంటే ఆ పరబ్రహ్మలోనే నెలకొని ఉంటాడు. ఇది పట్టుకోలేదనుకో, మనం ఈ పైన ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వాన్ని మనం పట్టుకొని నీలో ఉన్న ఆ దృష్టి నువ్వు పెట్టలేదనుకో, నీవు మాటి మాటికి పడుతూ ఉంటావు. ఎందుకంటే సడన్ బ్రేక్ వచ్చినప్పుడల్లా కింద పడిపోతాం. సడన్ బ్రేక్ అంటే ఏంటి? మరణం సంభవించినప్పుడల్లా. ఇప్పుడు మనం నిన్న చూసాం, ఆ పునీత్ రాజ్కుమార్ అని ఒక గొప్ప వ్యక్తి, అతని గురించి కొన్ని లక్షల మంది దుఃఖిస్తున్నారు. అనుకోకుండా అతనికే తెలియలే, ఒక క్షణంలో ఆయన కనుమరుగైపోయాడు. సో ఒక్క క్షణం పట్టలేదు ఆయన చనిపోవటానికి. సో అట్లాగే ఇప్పుడు మనం గురుగారు చెప్తూ ఉంటారు, ఈ బుద్ధగీతలో చెప్తున్నారు, స్వర్గానికి వెళ్ళిన తర్వాత నీ క్రెడిట్ బ్యాలెన్స్ అయిపోగానే అసలు నువ్వు ఆకాశంలో విహరిస్తూనే ఉంటావు, డప్పున పైనుంచి కింద పడిపోతావు, నిన్ను తోసేస్తారు, అయిపోయింది నీ పని అక్కడ అయిపోతే నిన్ను తోయబడతావు. సో అట్లాగే మనం సడన్ బ్రేక్ వచ్చినప్పుడు ఎట్లా కింద పడిపోతామో ఏది మనం పట్టుకోకపోతే, అట్లాగే మరణాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోకపోతే, ఆ మరణ రహస్యాన్ని మనం తెలుసుకోకుండా, దాన్ని దృష్టిలో ఉండకుండా, మన వెనకాలే మరణం ఉన్నది, ఆ మరణాన్ని మళ్ళీ జన్మకి రాకుండా ఉండాలంటే మన ఈ జీవత్వాన్ని దాటినటువంటి దైవత్వం మనలో ఉందని మనం తెలుసుకుని నడవకపోతే మనం పడిపోవటం ఖాయం అని చెప్పి ఇది చెప్తున్నది. అయితే ఇప్పుడు మరి జనకుడు సాధించింది మనం కూడా సాధించాలి కదా. ఈ శరీరంలో ఉంటూనే ఈ శరీర ధ్యాస లేకుండా మనం ఉండాలి అనటానికి మనం కొద్దిగా కొన్ని చిన్నగా మనం కొంత శాస్త్రం కూడా నేర్చుకోవాలి. శాస్త్రం నేర్చుకోవటం దేనికోసం? మానసికంగా మనం కొద్దిగా బలపడటానికి. నిజంగా ఇప్పుడు మనం చెప్పే యోగం నేర్చుకుంటే చాలు, కానీ మనం భగవద్గీత చదువుతున్నాం. ఎందుకంటే జ్ఞానులు ఏం చెప్పారో మనం ఏం చెయ్యాలి అనేది మనకి మాటికి తెలియాలి. అందుకని చెప్పి శాస్త్రం కూడా చాలా మనకి కొంతమంది ఏమంటే భగవంతుడు శాస్త్ర యోనిత్వాత్ అంటే, ఈ శాస్త్రం ఎవరు చెప్తున్నారు? అస్త్ర, ఎవడైతే తన చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని సరిగా ఉపయోగించుకోగలడో వాడు చెప్పినటువంటి మాటలు ఈ శాస్త్రం అంటారు. అస్త్ర అంటే, అస్త్రం అంటే ఏంటి? ఒక గురి పెట్టడం. అస్త్రశస్త్రాలు అంటే ఏంటి? ఒక బాణాలు వేయటం. ఏ బాణం వేయాలి? మనకున్నటువంటి శ్వాస అనేటటువంటి అస్త్రాన్ని, సోహం అనేటటువంటి అస్త్రాన్ని కిందకి భూమధ్యం దాకానే తీసుకెళ్లకుండా దానిని పైకి నిగడ్చి దానిని పైకి గురి పెట్టగలిగినటువంటి వాడు శాస్త్రీయుడు. వాడు చెప్పింది శాస్త్రం అంటారు. ఇప్పుడు సపోజ్ నేను కఠోపనిషత్తుని 4 కఠోపనిషత్తులు చూసి నేను ఇంకో కఠోపనిషత్తు రాశాను అనుకోండి, ఇది శాస్త్రం అనరు. ఈ ఒరిజినల్గా మంత్రం రాశాడు చూసారే, ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాం. ఇప్పుడు అశరీరం శరీరేషు, ఈ మంత్రం అంతా కూడా ఎప్పుడు రాసింది? ఇది కొన్ని కోట్ల సంవత్సరాల కింద రాసిన అది. ఇప్పుడు దీనికి తాత్పర్యాలు కోట్ల మంది రాస్తున్నారు, అది కాదు. వీడు శాస్త్రజ్ఞుడు, ఇది రాసినటువంటిది శాస్త్రం. ఆ శాస్త్రం ఏంటి? వాడికి యోగం తెలిసే ఉంటుంది, తన చేతిలో ఉన్నటువంటి శస్త్రాలన్నీ వాడుకోగలిగినటువంటి వాడు రాసినటువంటి శాస్త్రము. దానిని మనం తెలుసుకుని అభ్యాసం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా మనకి కూడా అజ్ఞానం లభిస్తుందన్నమాట.